ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ కాలేజ్ డే సాంగ్స్ మీరందరూ చూశారు. మళ్ళీ వచ్చే వారం ఇంకొక బ్యాచ్ కామెడీ సాంగ్స్ తో మీ ముందు రానున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వే జనా సుజనా భవంతు. ఏమైంది రిషిలేంటి? మేము వెయిట్ చేస్తున్నాం రిషిల్ ఎప్పుడు పాడతాడా అని. ఇవాళ చేరావరా నువ్వు? అలా సైలెంట్ గా కూర్చుంటే ఇక్కడికి వచ్చేయాలి కదా. పిలవాలా నిన్ను? నాకు తెలియదు సార్. నేను పాటికి ఫినిషింగ్ చెప్తుంటే నువ్వు ఓకే అంటున్నావేంటి? కామెడీయా? చెప్పాలి, గుర్తు చేయాలి కదా నాకు. ఇంతమందిని పెట్టుకొని షో నడుపుతున్నాను. మర్చిపోయానంటే నువ్వు వచ్చి గుర్తు చేయాలా లేదా? సరే వచ్చి పాడు. క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ రా గురు. బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు. పాఠాలతో పట్టాలతో తాటాలు బిర్లాలు కారెవరు. చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు. అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురు. Shock అయిపోయా ప్రామిస్ అసలు ఆ షోక్ ఎందరు జస్ట్ టూ పీస్. షీ ఇస్ లైక్ a winner so chances నేను how nice wish me success. My dear junior wife here lay brother. Oh shameless simply useless Mr. Drop all this rubbish. The manliness go litmus test silly fools of bullshit. Life is so precious. Stop your foolishness. Crazy, crazy. Sa pa ni sa sa ma ga sa pa ni sa ga re re sa pa ni sa ma ga sa pa ni sa ga re re sa. Chiki baka naka taka naka taka chiki baka naka taka naka taka chiki baka chiki baka naka taka naka babarabaram 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 babarabaram.
సీజన్ లో రిషల్ నువ్వు వచ్చిన వాడివి ఏదో అల్లరి చేస్తున్నాడు, మంచి కాంటెంట్ ఇస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఏంట్రా ఇంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఏంటో బ్రో, అసలు ఈ పాట ఏదో ఇట్లా అల్లాటప్పగా పాడే పాట కాదు ఇది. దీంట్లో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. అన్ని అంత పట్టుకుని అంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసావరా రిషిల్. నీ దగ్గర నుంచి నేను ఇది ఎదురు చూడలేదు నిజంగా. ఆనెస్ట్లీ స్లాప్ మీ స్టూపిడ్ బికాజ్ ఐ డోంట్ థింక్ దట్ యు వర్ గోనా సింగ్ లైక్ దిస్. సీరియస్లీ నువ్వు ఫస్ట్ 2 ఎపిసోడ్లు రానిది ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ ఇవాళ ఈ రిషిల్ సీజన్ 20 రిషిల్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ దిస్ రిషిల్ టుడే. జడ్జెస్ ఓవర్ టు యూ. రిషిల్, సార్ నాకేం అర్థం కాలేదురా అని అర్థమైంది. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టు ఉండింది, కానీ టేస్టీగా ఉండిందిరా. ఈ పాటని ఎందుకు ఎంపిక చేసుకున్నావు? యాక్చువల్గా సార్ ఫస్ట్ లిస్ట్ పంపించినప్పుడు ఈ పాట లేదు సార్. తర్వాత ఏమైంది? గవర్నమెంట్ తర్వాత మారింది. ఏమైందంటే అన్ని పాటలు రిజర్వ్డ్ అన్నట్టు అయిపోయాయి. తర్వాత ఆఖరికి మిగిలిన పాట ఇది. కానీ చాలా కష్టమైన పాట నీకు ఇచ్చేసారా, కానీ చాలా చాలా బాగా పాడావరా. ఎలా ఉంది ఫీలింగ్ టు కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా? అంటే నేను యాక్చువల్గా పాడుతుంది చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే నా సీజన్ కన్నా ముందు అసలు నాకు మ్యూజిక్ మీద పట్టే లేకుండా, అసలు శృతి లయ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. దాని తర్వాత అన్నీ నేర్చుకున్నాను. వాట్ ఎ లవ్లీ ఆన్సర్. లవ్ యూ రిషిల్. థ్యాంక్ యూ సార్. రిషిల్ సార్ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. పాడతా చాలా బాగా పాడావు. ఎస్ సార్. నేను 2006 నుంచి పాటల పోట్లి రియాలిటీ షోలకి నేను ఒక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాను. 2006 నుండి ఇది 18వ సంవత్సరం. ఈ 18 ఏళ్లలో ఈ పాట ఎవరూ పాడలేదు. నువ్వు మొదటిసారి ఈ పాట పాడావు. చాలా చాలా వింటుంటే తెలుస్తుంది ఎంత కష్టమైన పాట అనేది. చాలా బాగా పాడావు రిషిల్. పల్లవి చాలా బాగా పాడావు, ర్యాప్ బాగా పాడావు, చరణం బాగా పాడావు. మధ్యలో వచ్చే రాగాలాపన అక్కడే కొంచెం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది రాగాలాపన. తర్వాత చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ ఎన్నడు ఉన్న చోట మిగతా అంతా చాలా బాగా పాడావు రిషిల్. సరేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ. ఏంటన్నా పాటను అప్పడంలో నవ్వులేసావు. బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. అప్పటి రిషిల్కి ఇప్పటి రిషిల్కి తేడా ఏంటంటే వచ్చావు సీరియస్ గా చూడట్లేదు, చక్కగా నవ్వుతూ ఉన్నావు. బీజిఎం లో అక్కడ ఇక్కడ అందరినీ చూస్తున్నావు, నవ్వుతున్నావు. చాలా బాగా అనిపించింది. గుడ్ టు సీ యూ బ్యాక్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చల్లగా